నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పార్టీ ఏదైతే మాకంటి, జెండాలు ఏవైతే మాకంటి. పిలిచేవారు ఎవరో, గెలిచేవారు ఎవరో. ఎన్నికలొచ్చాయంటే పండగ వచ్చినట్లే. రాష్ట్రంలో గత సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గకముందే లోక్సభ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రగతి, దేశ పురోగతి మాట దేవుడెరుగు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు, పీడిత ప్రజానికానికి పూట గడవడానికి దోహదపడుతున్నాయి. వాస్తవానికి పార్టీల రంగులు మారినా, పార్టీల జెండాలు మారినా సాధారణ వ్యక్తి జీవితం మాత్రం మెరుగుపడలేదు సరికదా, దారిద్ర్య రేఖకు మరింత దిగువకు దిగజారిపోయింది. దీనికి ఉదాహరణగా మన దేశ రాజకీయాలలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతి భాగోతం, ఎన్నికల తనిఖీలలో పట్టుబడుతున్న కోట్ల రూపాయలు, నామమాత్రంగానైనా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పట్టుబడుతుండటంతో సామాన్య ప్రజానీకం అవాక్కవుతున్నారు. ఎన్నికల జాతర వచ్చిందంటే చాలు, బీదవాడి ఇంట్లో పొయ్యి మాత్రం ఆరిపోకుండా వెలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సాధారణ రోజులలో పొలం పనులకు వెళ్లినా, అడ్డామీద కూలీకి వెళ్లినా, దినమంతా నాట్లు వేసినా, ఎండనక వాననక నడుంబిగించి 8 నుంచి 10 గంటల పాటు వెట్టిచాకిరీ చేసినా 400 నుంచి 700 వరకు కూడా కూలీ దొరకడం లేదు. జీవనమే కష్టమనుకున్న తరుణంలో ఓట్ల జాతర వచ్చిందంటే ఇళ్లల్లో, ఊర్లల్లో పండగ వచ్చినట్టే. పార్టీలు ఏమైనప్పటికీ, జెండా రంగులు మారినప్పటికీ 4 గంటల పాటు వారి జెండాలు మోసి ఆయా పార్టీలు నిర్వహించే మహామహాసభలకు హాజరైతే చాలు, ఆ సభలను విజయవంతం చేస్తే చాలు, ఒక బిర్యానీ ప్యాకెట్తో పాటు 4 గంటలకు 500 రూపాయలు, 8 గంటలైతే 1000 రూపాయలు, దీనికి తోడు మందుబాబులకైతే ఒక మందు బాటిల్ కూడా అందుతుంది. రాష్ట్రంలో వర్షాలు లేక జీవనదులు ఎండుతుంటే, జీవంలేని నదులుగా మారుతుంటే, భూబకాసురుల చేతుల్లో ఇరుక్కుపోయి చెరువులు కుంటల్లా మారుతుంటే, సాగుకు నీరు లేక వెలవెలబోతున్న రైతన్నలకు, ఊర్లలో పనిలేక వలసలబాట పట్టిన కూలీలకు ఈ ఎన్నికల జాతర కలిసి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బ్రతుకులు మారవనుకున్న జనాలు ఏ పార్టీ జెండా అయితే మాకేంటి అనుకుంటూ పార్టీల జెండాలు మూసుకుంటూ, జైకొడుతూ పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఇలానే ఎన్నికలు వస్తే బాగుండుననుకొని దేవుళ్లను ప్రార్థిస్తూ తమ బ్రతుకు బండిని సాగదీస్తున్నారు.